క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత జాన్ ఆఫ్ ఆర్క్ పండుగకు ఘనంగా మనం సిద్ధపడుతున్నాము. ఆధ్యాత్మికంగా మనము దేవునిలో చరిస్తున్నాము, ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మరి ఈరోజు బైబిల్లో యువత, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది పుణ్యాత్ములను ఆదర్శంగా తీసుకొని మన యువతి యువకులు ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ధ్యానాంశం మీద మనం ముందుకు సాగుతాం వాక్య వెలుగులో. అయితే ఈ యువత వారి శక్తియుక్తులు, వాళ్ళ బలహీనతలు ఏమిటో ముందు కాసేపు ధ్యానం చేద్దాం. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటున్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు, ఒక తెలుగు రచయిత, విప్లవ రచయిత. మరి వివేకానంద గారు చెప్తారు, అది మన భారత సాంప్రదాయంలో ఒక మహర్షి, యువత ఇనుప కండలు ఉక్కు నరాలు అంట. ఇనుప కండలు ఉక్కు నరాలు అంటే దేహ దారుఢ్యం కలిగినటువంటి శక్తివంతులని. మరి యవ్వనం నిండుగా వికసించి గుబాళిస్తున్నటువంటి ఒక పువ్వు లాంటిది. అదొక అందమైన ప్రపంచం. యువ దశ ఒక అందమైన ప్రపంచం. ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, లక్ష్యాలు, సాహసము, తెగింపు, మరి పౌరుషము, మరి పట్టుదల, మొక్కవోని అకుంఠిత దీక్ష, అలాగే సాంప్రదాయాలను ప్రశ్నించే మనస్తత్వం, ద క్వశ్చనింగ్ మైండ్, ఉత్సాహం, ఇక నమ్మక పాత్రత, మాట మీద నిలబడేటువంటి పౌరుషం, మనస్తత్వం, ఇక ప్రేమ, స్నేహం కోసము ప్రాణత్యాగం చేయగలిగినటువంటి మనస్తత్వం కూడా, తేడాలు వస్తే ప్రాణాలు తీసేసేటువంటి అటువంటి పోకడ కూడా ఉంది. సరే, ఏదేమైనా మరి యువశక్తి అణుశక్తి లాంటిదట. మరి మంచి యువత లోక కళ్యాణానికి పెడత్రోవ పట్టిన యువత దేశ భ్రష్టతకు, వ్యక్తిగత కుటుంబ సంఘ భ్రష్టతకు వారు కారకులు కాగలరు. యువతే దేశ భవిత. మరి క్రైస్తవ కథోలిక యువత శ్రీసభ భవిత, భవిష్యత్తు. శ్రీసభ మన యువతి యువకులను చూసి మురిసిపోతుంది. ఎందుకు? రేపటి శ్రీసభ కాబట్టి. మన యువతి యువకులు ఎంత దేవునిలో బలపడి ఉంటే అంత ఆధ్యాత్మికంగా వాళ్ళు వికసిస్తారు, సంఘానికి మూల స్తంభాల్లాగా నిలుస్తారని ప్రతి విచారణ గురువు, మరి పెద్దలు, తల్లిదండ్రులు పిల్లలను చూసి మురిసిపోతూ ఉంటారు. మా పిల్లలు దేవునిలో ఎదుగుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తారు, పూజలో పాల్గొంటారు, సప్త సంస్కారాలు స్వీకరిస్తారు. ఆలయంలో పని ఉందంటే రాత్రి అయినా పగలైనా సరే వాళ్ళు అక్కడే ఉంటారు, పూజ చేస్తారు. మా యువత, మా బలం, మా ధైర్యం పుట్టినటువంటి విధంగా ఉంటున్నారు. సహోదరులారా, మా తెలుగు మాస్టర్ ఒక మాట చెప్పారు, చాలా ముఖ్యం. మొన్న చెప్పాను, తెలుగు మాస్టర్ చాలా చేసే మాట చెప్తూ ఉంటారు, బాగా అందని ద్రాక్ష పండు, యవ్వనం పరువుకు వచ్చే జాంపండు, వృద్ధాప్యం బాగా పండిపోయిన మామిడి పండు. భావగర్భితంగా చెప్తుండేవారు. పునీత పౌలుడు చెప్తున్నాడు 1 కొరింథీయులు 13వ అధ్యాయం 11వ వచనంలో, నేను బాలుడినై ఉన్నప్పుడు బాలునిగా మాట్లాడి తిని, బాలునిగా తలంచి తిని,
బాలునిగా ఆలోచించితిని. కానీ ఇప్పుడు వయస్సు వచ్చిన వాడను కనుక పిల్లల పద్ధతులను వదిలివేసితిని. మెచ్యూరిటీ ఆఫ్ మైండ్. ఐ నో వాట్ థింగ్స్ ఆర్, హౌ టు గో అబౌట్, వాట్ టు స్పీక్, వాట్ నాట్ టు స్పీక్, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఆఫ్రికాలో ఒక రకమైన జాతి కోతులకు ఒక వింతైన ఆహారపు అలవాటు ఉందట. ఏంటంటే ఈ పుచ్చకాయలను చూసారా? పుచ్చకాయలు అంటే వాటర్ మెలన్, స్పెషల్ వాటర్ మెలన్ ఆఫ్రికాలో దొరుకుతుంది. ఆ పుచ్చకాయల్లో ఉన్న విత్తనాలంటే ప్రాణం పెట్టేస్తాయండి. కాబట్టి ఈ కోతుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ళు ఏం చేస్తారు? ఈ పుచ్చకాయల తోటల్లో ఈ కోతి చెయ్యి దూరేంత కన్నం పెడతారంట పుచ్చకాయ. కన్నం పెట్టగానే ఆ వాసన రాగానే ఎక్కడెక్కడి నుంచో గుంపులు చూస్తారు కదా, ఓ ఫ్యామిలీస్ వచ్చేస్తుంటారు. వచ్చి దాబరాగా ఏంటంటే ఎవరన్నా ఇంకోరు తినేస్తారని ఆ పుచ్చకాయల్లో కన్నాలున్న అందులో చేతులు పెట్టి పిడికెల నిండా, గుప్పిటి నిండా విత్తనాలు తీసుకుంటారు. వెళ్ళడం సులువుగా దూరిపోయింది. పిడికిలు బిగించిన తర్వాత రావు 2 చేతుల్లో. ఈలోపు వేటగాళ్ళు ప్రశాంతంగా నెమ్మదిగా రెస్ట్ తీసుకొని వచ్చేటప్పుడు అక్కడే ఉంటాయి కోతులు. వీళ్ళు వస్తున్నారు పట్టుకుంటారని చూసిన తర్వాత చేతులు వదిలేవచ్చు కదా, అలా చూస్తాడు. వాళ్ళు సులువుగా పట్టుకుంటారు. మెతుకుల కోసం చూస్తే బతుకులు పోతాయంట. మెతుకుల కోసం కక్కుర్తి పడితే బతుకులు పోతాయంట. అలాగే సులువుగా పట్టుకొని బంధించి తీసుకెళ్తారు. అంటే వాడికి వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ప్రయారిటీ ఆఫ్ వాల్యూస్. పొట్ట కోసం ప్రాణాలను కూడా విలువ లేకుండా చేసుకునేటువంటి, ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి. బహుశా మన యువకులు కొన్నిసార్లు వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ప్రయారిటీ ఆఫ్ వాల్యూస్, విలువల ప్రాధాన్యత. వాట్ ఫస్ట్, వాట్ నెక్స్ట్, వాట్స్ లాస్ట్. చివరి వాటి కోసం అతి శ్రేష్టమైన ప్రాణాన్ని, పవిత్రతను బూడిద పాలు చేసేటువంటి యువకులు ఉన్నారు ఈ రోజుల్లో. దేనికోసం దేన్ని వదులుకోవాలో, ఏది పొందడం కోసం దేన్ని త్యాగం చెయ్యవచ్చో, విలువల ప్రాధాన్యత ఏమిటో కొంతమందికి ఇంకా అవగాహన లేదు. చాలా విచారకరం. సువార్తలో విన్నా, ఫాదర్ గారు చదివారు. ధనికుడైన యువకుడు డబ్బు మీద ఆశతో పరలోకాన్నే, నిత్య జీవాన్నే కోల్పోయాడు. సహోదరులు, మన ఇంకా రకరకాల అపవాదులు ఉన్నాయి మన యువకుల మీద. యువతకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నిజానికి కొంత వాస్తవమే అది. యువ రక్తం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. అయితే సున్నితమైన మనస్తత్వం, సెన్సిటివ్ మైండ్. ఒక మాట అంటే తట్టుకోలేరు, ఏదో చేసేసుకుంటారు అంతే. ఎందుకురా బతుకు, పెళ్ళైపోయే సబ్జెక్టులు అంటే తట్టుకోలేరు. వెరీ సెన్సిటివ్. అవమానంగా ఫీల్ అయిపోతారు, వెంటనే అఘాయిత్యాలకు పాల్పడతారు. సున్నితమైన మనస్తత్వం, మానసికమైనటువంటి శారీరకమైన ఒత్తిళ్లు, స్ట్రెస్, అసూయ, ఆకర్షణ. అసూయ ఎందుకంటే అమ్మాయిని ఎవరూ ప్రేమించకూడదు, నేనే ప్రేమించాలి, అమ్మాయి నాది.
యువకుల్లో షీఈ్ మై గర్ల్. ఎవడో మాట్లాడు, అబ్బాయి నా ఫ్రెండ్, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? గొడవ పెట్టేసుకుంటుంది పిల్లలు అప్పుడే వెంటనే. ఆకర్షణే నిజమైనటువంటి ప్రేమ అని భ్రమపడడం. టేకింగ్ ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ అట్రాక్షన్ ఇస్ ట్రూ లవ్. హత్యలకు, ఆత్మహత్యలకు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా అమ్మ నాన్న ఒప్పుకోకపోతే వాళ్ళు చంపైనా చంపేస్తాను, చచ్చిపోయినా చచ్చిపోతాను. అమ్మాయి నో చెప్పింది కాబట్టి చంపైనా చంపేస్తాను, చచ్చిపోయినా చచ్చిపోతాను. హత్య చేసేయడమో, ఆత్మహత్య చేసేసుకోవడం. అంత సున్నితమైన మనస్తత్వం కొంతమందిది. అయితే సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ గౌరవము, ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద నమ్మకము, మారల్ వాల్యూస్, నైతిక విలువలు, వారు కానీ వారికి ఈ మూడు కూడా మూల స్తంభాలు లాంటివి వారి జీవితానికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథం నుండి కొంతమందిని మనం ఆదర్శంగా మనం తీసుకొని మన యువకులకు ఏ విధంగా వారు దారి చూపిస్తారో మార్గదర్శకంగా ఉంటారో మనము చూద్దాం. ముందుగా ఈనాటి మొదటి పట్టణం ఏమిటి? మొదటి పట్టణం ఎవరి గురించి? యోసేపు గురించి. ఆదికాండము 39వ అధ్యాయం. యాకోబుకి 12 మంది సంతానం. రెండవ భార్య లీహా, రాహేల్ భార్య ఇద్దరు, జోసెఫ్ అండ్ బెంజమిన్. ఈ యోసేపు ఒక విచిత్రమైనటువంటి మనిషి. దేవుడు ప్రత్యేకంగా అతన్ని ఆశీర్వదించాడు. కలలు కనేవాడు, కలల అర్థాలు తెలియజేసేవాడు. కాబట్టి వాళ్ళ నాన్నగారు కొంచెం ఎక్స్ట్రా ప్రేమ చూపించాడు. ఎక్స్ట్రా ప్రేమ ఎందుకు? ఆ తల్లి చనిపోయింది, పిల్లలిద్దరూ ఉండిపోయారు, అనాథలు అయిపోయారు. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ప్రేమ చూపించేవాడు యోసేపు మీద, బెంజమిన్ మీద. అందరికీ బ్లాక్ అండ్ వైట్ అయితే కలర్ టీవీలాగా కలర్ టీషర్ట్ అంటే పైనుంచి కింద వరకు, పొడవు చేతుల నిలువు టంగి రంగుల కలర్ టీవీలాగా. మిగతా వాళ్ళందరికీ బ్లాక్ అండ్ వైట్. కలలు కనేవాడు. నా పన నిలబడింది, మీ పనులన్నీ కూడా నాకు నమస్కారం పెడుతున్నాయి, నేను సూర్యచంద్ర నక్షత్రాలు నా చుట్టూ మీరు అందరూ తిరుగుతున్నారు. ఇలాంటి కళల కంటే వాళ్ళకి అసూయ. ఎట్రా వీడు మార్కులు కొట్టేస్తున్నాడు, నాన్న దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు. సరే, ఏం చేశారు? అన్నదమ్ములందరూ కూడా గొర్రెలను కాస్తూ ఉంటే, బాబు నాన్న మీ అన్నయ్య ఎలా ఉన్నారు చూడరా అంటుంది. చూశాడు, అదిగో వస్తున్నాడు రా, కలలు కనేవాడు వస్తున్నాడు, డ్రీమర్ ఈజ్ కమింగ్, లెట్ us kill. కలలు కనేవాడు వస్తున్నాడు, చంపేద్దాం రండి రా అన్నాడు. పట్టుకున్నాడు, ఈ కలర్ టీషర్ట్ తీసాడు, నూతులో పడేశాడు, ఎండిపోయిన బావిలో పడేశాడు, చంపేయడానికి. అన్న రూపేణ యొక్క ప్రమేయం వల్ల బయటరే. అలా చంపేస్తే మనకి ఏంట్రా లాభం? వ్యాపారస్తులు ఇస్మాయిలైట్స్ ఆ విధంగా దారిలో వెళ్తున్న వాళ్ళకి అమ్మేస్తే మనకు కొంచెం డబ్బులు వస్తాయి. దట్స్ గుడ్ ఐడియా. 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. పోతీఫర్ అనేటువంటి ఒక అధికారి ఇంట్లో చేరాడు. అక్కడ ముఖం వచ్చస్సు గలవాడు, చలాకీతనం, యవ్వనం పొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆ చలాకీతనం చూసి అందరి మీద. అయితే పోతీఫరు భార్య ఏం చేసింది? అతని మీద కన్ను వేసింది. ఎలాగైనా అతనితో పాపం చేయాలనేటువంటి ఒక దుష్ట వాంఛతో ఉంది. అవకాశం కోసం ఎదురు చూసింది, రానే వచ్చింది. అదిగో భర్త లేని సమయం చూసి చేయి పట్టుకుంది, పాపం చేయమని బలవంతం చేసింది. దానికి
అతను ఏం చెప్తున్నాడు చూడండి. అమ్మా అమ్మ అన్నాడు. అమ్మ అనగానే ఫ్లాట్ అయిపోలేదు. అమ్మ అని సంబోధించాడు. ఆమె కామవాంఛతో అతన్ని పట్టుకొని పాపానికి లాగడానికి ప్రయత్నం చేస్తుంటే అమ్మ అన్నాడు. ఇంటిలో ఏం జరుగుతుందో నాకు తప్ప యజమానునికి పట్టదు అని చెప్తూ, నీవు ఆయనకు భార్యవు, నా యజమానురాలు, నేను ఇంత దుష్కార్యమునకు ఒడిగట్టుదునా? ఇది భగవద్రోహము కాదా? ఇది భగవద్రోహము కాదా? ఎవరున్నారు? ఎవరూ లేరు. భర్త లేడు, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. జాగ్రత్త పడింది, ఎవరికి తెలియదు, ఈవిడ చెప్పదు. రహస్యంగా సంతోషము సుఖము అనుభవించాలనేటువంటి ఈమె ఆలోచన. లొంగిపోవచ్చు కానీ లొంగలేదు, పారిపోయాడు కానీ లొంగలేదు. ఇదిగో యోసేపు ఈరోజు మన యువతి యువకులకు ఆదర్శం. తర్వాత కష్టాలు పాలు చేసి జైల్లో వేసి, ఇదిగో చెరపట్టడానికి తీసుకొచ్చావా, నీకే ఎసరు పెట్టబోయాడు. అతనికి తెలుసు. అయినప్పటికీ భార్యను ముఖం చూసి ఇక ఏం చేసేది లేక జైల్లో వేశాడు. అయితే అక్కడ మరలా బట్లర్ అండ్ బేకర్, పానీయాలు అందించేవాడు, రొట్టెలు అందించేవాడు, వారి కళలు వర్ణించినప్పుడు తరువాత అదిగో ఫారో రాజు గారి కళలు 7 ఎండిపోయినటువంటి ఆవులు, బలిష్టమైన ఆవుల్ని, 7 ఎండిపోయిన కంకులు, 7 పుష్టికరమైనటువంటి కంకుల్ని మింగేసాయి. దీని అర్థం ఏమిటి అనగానే చెప్పాడు, అదిగోనండి మా కళలను వర్ణించినటువంటి ఒకడున్నాడు జైల్లో, చెప్పినట్టు జరిగింది, తీసుకురండి అన్నాడు యోసేపు. ఏమిటి దీని అర్థం అంటే 7 సంవత్సరాలు పుష్కలంగా పంటలు పండుతాయి, ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, మీరు జాగ్రత్త పడాలి, ఉన్నప్పుడే దాచుకోవాలి భవిష్యత్తు కోసము, అప్పుడు అందరి ప్రాణాలు నిలబడతాయి. అది ఎవరు చేస్తారు? ఎవరైనా పెట్టుకున్నాడు, లేదు నువ్వే చేయాలన్నాడు. గోతులో ఉన్న వాడిని గద్దె మీదకి ఎక్కించాడు దేవుడు. కారణము తన పవిత్రతను నిలబెట్టుకున్నటువంటి యోసేపు, నీతిమంతుడుగా జీవించిన యోసేపు. పాపపు వలలో చిక్కుకోకుండా తప్పించుకొని పారిపోయినటువంటి యోసేపు. ప్రియులారా, ఈరోజు మరి బోల్డ్ అని వలలు, నెట్, ఇంటర్నెట్ సులువుగా అందులో మన చేప పిల్లలు దొరికిపోతున్నాయి. వాట్సాప్, ఇంకా రకరకాల ట్విట్టర్, వాట్సాప్, వీడియోస్, కంప్యూటర్స్. ఎటువంటి పరిస్థితుల్లో మన యువతి యువకులు నైతిక విశృంఖలతకు, నైతిక దిగజారుడుతనానికి వాళ్ళు లొంగిపోతున్నారు, దొరికిపోతున్నారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు యువతి యువకులందరికీ మొదటి ఆదర్శము యోసేపుని పవిత్రత. మరొకటి చూస్తున్నాం, దావీదు. గొర్రెలు కాసుకునేటువంటి వాడు, కానీ దేవుడు అతన్ని అభిషేకించాడు, మహా ఇశ్రాయేలు ప్రజల జనాంగానికి రాజును చేశాడు. అయితే సౌలు రాజుగా ఉన్నప్పుడు గొలియాతు అనేటువంటి వాడు వచ్చాడు, ఒక ఫిలిష్తీయుడు వచ్చాడు, కదులుతున్న కొండలాగా. రండి, హ్యాండ్ టు హ్యాండ్ అన్నాడు. ఎవరు లేరా నన్ను ఎదిరించడానికి? మీ దేశం మొత్తం మీద రండి, నన్ను ఓడించండి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రియమైన ప్రజలు, వారిని ఓడించడానికి మీ దేవుడు నిజమైన దేవుడైతే రమ్మను, మీరెవరైనా ధైర్యవంతులు ఉంటే రండి అని చెప్పేటప్పటికి వీళ్ళందరూ గజగజ వణికిపోయారు, ఎవరు లేరు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ అనలందరూ కూడా, దావీదు అనలందరూ యుద్ధంలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, వీడు మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడు, చిన్నాడు. అనలు ఎలా ఉన్నారు చూడడానికి వెళ్ళాడు, ఆ యోసేపు లాగే. ఏమైందిరా, నువ్వెందుకు వచ్చారో వెళ్ళిపోన్నారు. ఏమైంది? అక్కడ ఉన్నాడు రా బాబు,
రాక్షసులు లాంటి వాడు 9 అడుగులు, అంటే నేను 6 అడుగులు 1 ఇంచు తక్కువ. 9 అడుగులు. వాడు చూస్తేనే భయపడిపోతాం. వాడు ఇలా అన్నాడురా, దమ్ముంటే రండి అన్నాడు. ఈ దేవుడు నిజమైన దేవుడైతే మన దేవుణ్ణి ధిక్కరించాడు, దూషించాడు, అమంగళం చేశాడు, అపవిత్రం చేశాడు అనగానే నేను చంపేస్తాను అన్నాడు. నేను చంపేస్తాను, టిఫిన్ ఏది పెట్టి పంపించేవాడు. ఇలాంటి మాటలు అనకరా బాబు నీతో, అది లేదు సరదా. అంటే అసాధ్యమైనటువంటి పనిని, లేదు నేను చంపేస్తాను. ఎవరు చంపేస్తాను అన్నాడు అంటే ఎవరు తీసుకురమ్మన్నాడు. చూసి నేను చంపేస్తాను. అయితే శిరస్త్రాణం పెట్టారు, హెల్మెట్, కవచాలు, కత్తి ఇవ్వగానే ఇలా అయిపోయాడు. అసలు చిన్నవాడు, నాకు ఇవే వద్దండి. గొర్రెలు కాసేటప్పుడు నేను వడిసెలతో తోడేళ్లను కొడతా. ఏటి ఒడ్డుకి వెళ్ళాడు, నున్నని రాళ్ళు తీసుకున్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఒక కర్ర, గొర్రెలు కాపరి కాబట్టి కర్ర, వడిసెలు పట్టుకోవడం, అలా వచ్చాడు. యుద్ధ భూమిలో చూశాడు, రా నేను ఆకాశ పక్షులకు ఆహారంగా చేసేస్తాడు. నేను కుక్కను అనుకున్నావా, కర్రతో వచ్చావు అన్నాడు. నీవు కత్తిని డాలుని నమ్ముకున్నావు, ప్రభువైన యావే పేరిట నేను యుద్ధానికి సిద్ధం, రా అన్నాడు. తిప్పి తిప్పి వడిసతో కొట్టగానే ఒక్కసారిగా నుదుటి మీద తగిలినప్పుడు గొప్ప కూలిపోయాడు. తన కత్తితోనే తన తల తెగ నరికేశాడు. దావీదు చెట్టుకొకడు పుట్టకొకడు వారి ధైర్యం అనుకున్నటువంటి గొలియాతు నేల కూలినప్పుడు మిగతాందరూ బతుకు జీవుడా అని పారిపోయారు. ఏమైనా సహోదరులారా, మన యువతి యువకులు ఇప్పుడు దేని మీద నమ్మకం ఉంచారు? దేనితో పోరాటం సాగించడానికి యుద్ధ భూమిలో ప్రవేశిస్తున్నారు, ఈ ప్రపంచంలో ముందుకు వెళ్తున్నారు. గొలియాతులు ఎంతో మంది ఉన్నారు మనల్ని మింగేయడానికి. రకరకాల గొలియాతులు మన మీద యుద్ధం చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు మన యువతి యువకులు కొన్నటువంటి ఆయుధం ఏమిటి? ప్రభువైన యావే పేరిట నేను ముందుకు వెళ్తున్నానా, ఆ ప్రభువు మీద ఆధారపడి ఈ యుద్ధం చేస్తాను, అప్పుడే ఆ ప్రభువే నాకు శక్తినిస్తాడు. ఐ వాంట్ టు బి హీరో విత్ జీసస్ అండ్ విత్ గాడ్. అటువంటి పోరాటానికి మన పిల్లలు, మన యువత యువకులు సిద్ధపడాలి, దేవుని మీద ఆధారపడి. ఇక మంచి స్నేహితుడు కూడా ఉన్నాడు, జోనతాన్, మరొక క్యారెక్టర్. జోనతాన్ ఎవరు? సౌలు రాజు, మొట్టమొదటి రాజు సౌలు రాజు కొడుకు జోనతాన్. మరి దావీదు రెండవ రాజు. ఎప్పుడయ్యాడు, ఎలాగయ్యాడు? అమలేకయల్ని చంపినప్పుడు సమస్తాన్ని నాశనం చేయమని సామువేలు దేవుని వార్తగా చెప్తే కొన్ని మేక పిల్లలను, గొర్రె పిల్లలను దాచిపెట్టాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. దేవుని మాట ప్రకారంగా నువ్వు ఉండు, నువ్వు జీవించు. దేవునికి కావాల్సింది అదే, విధేయత. నీ అర్పణలు, నీ కానుకలు, నీ సమర్పణలు కాదు, దేవుని మాటను విధేయించడమే దేవునికి ప్రీతికరమైన అర్పణ. దేవుడిని తిరస్కరించాడు. ఆ తర్వాత దావీదుని అభిషేకించాడు దేవుడు. మరి నా రాజరకం పోయింది, ఈ కుర్రవాడు వచ్చాడు, నా ప్లేస్ని నన్ను పక్కకు తోసేస్తాడు, నా సింహాసనం పోతుంది. కాబట్టి చంపాలని చూశాడు. ఎందుకు? ఇదిగో ఇంతవరకు ఆడపిల్లలు డాన్స్ వేసుకుంటూ వచ్చారు, తను పొగిడారు. ఇప్పుడు దావీదు యుద్ధంలో గెలవగానే పాట మార్చేశాడు. ఏమైనా పాట పాడుతున్నారు? ఆ సౌలు 1000 మందిని చంపాడని, కానీ సౌలు విన్నాడు, అప్పుడు నేను 1000 మంది చంపాడు. దావీదు 10,000 మందిని చంపాడు. కత్తి గుండెల్లో గుచ్చుకుపోయినట్టు.
అసూయ పుట్టింది. కాబట్టి అంతం చెయ్యాలనుకున్నాడు. వీటితో ఒక్కసారిగా దావీదు మీద దాడి చేసి గోడకి వేలాడదీయాలనుకున్నాడు. వీటితో పొడిచి వీటి ఇసిరేస్తే గోడకి తగులుకుంటా అలాగా చంపేయాలనుకున్నాడు. కానీ వెంట్రుక వాసిలో తప్పిపోయింది. అక్కడి నుంచి తప్పింది పారిపోయాడు. అప్పటి నుంచి ఇదిగో దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడు, జోనతాను తన స్నేహితుడైన దావీదును తన తండ్రి భార్య నుండి రక్షించాడు. అనేక సందర్భాలు హెచ్చరించాడు. మా నాన్న నేను చంపేయాలనుకుంటున్నాడు, జాగ్రత్త పడు జాగ్రత్త పడు. రక్షించినటువంటి మంచి స్నేహితునిగా జోనతాను ఉంటున్నాడు. మరి ఇది ఫ్రెండ్షిప్స్, ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎవరు నిజమైన స్నేహితులు, మంచి స్నేహితుడు. హితుడు అంటేనే గుడ్ ఫ్రెండ్. స్నేహితుడు అంటే గుడ్ ఫ్రెండ్. మళ్ళీ మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులు అని మనం మాట అనేస్తుంటాం, కానీ హితుడు అంటే మేలు చేసేవాడు, మంచి చేసేవాడు. మరి ఎలాంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి మన పిల్లలకి ఈ రోజుల్లో? పాడు చేసే ఫ్రెండ్షిప్సా? కొంతమంది అంటారు ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. ఎప్పుడు మనం చేసిన ప్రతి పనిని మెచ్చుకునేవాడు మంచి స్నేహితుడు కాదు. అరే టీచర్లు కూడా లెక్క చేయకుండా భలే వాడు రివర్సల్ భలే ఇస్తావు నువ్వు అనగానే ఇంకా రెచ్చిపోతాడు. నేను అందరూ నీ హీరోయిన్, నువ్వు ఎలాగరా చేతులు వదిలేసి సైకిల్ తొక్కుతావు, హీరోరా అనగానే ఇంకా చేతిలో కాళ్ళు ఇరిపోతాయి. అది వేరే విషయం. సినిమాకి బాగా తప్పించుకొని భలే వెళ్ళావురా, క్లాసులో బాగా ఎగ్గొట్టే బంక్ చేసేవే, నీ టాలెంటే వేర్రా అంటాడు. వీడి మాత్రం క్లాసుకు మానడు, రెగ్యులర్గా వెళ్ళిపోతాడు. పొగిడిన వాడు మాత్రం సైలెంట్గా ఉంటాడు. పొగిడే ప్రతి ఒక్కడు మన యొక్క మేలు కోరేవాడు అనుకోవడం పొరపాటు. ముఖస్థుతి చేసేవాడు అందరూ మన స్నేహితులు అనుకోవడం పొరపాటు. మనం ప్రశ్నించేవాడు, విమర్శించేవాడు, తప్పు చేస్తే విమర్శించేవాడు మన శత్రువు అనుకోవడం కూడా పొరపాటు. మరి ఎవరు స్నేహితులని? మరి ఆ స్నేహితుడు చనిపోయినప్పుడు, ప్రాణమిత్రుడు చనిపోయినప్పుడు అది దావీదు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రియమైన సహోదరుడు, దావీదు గురించి చెప్పాను, దావీదు గొప్పతనం చెప్పాను, కానీ ట్రాజెడీ తన యొక్క బలహీనత వలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దావీదు బెత్షెబాతో పాపం చేసి దేవుని యొక్క కృపానుగ్రహానికి దూరం అయ్యాడు. తర్వాత కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి వచ్చాడు. ఇక ఇంతవరకు ఎంతమంది చూసాం? ఎవరు? యోసేపు, దావీదు, జోనతాను, శాంసన్ సింహబలుడు, శత్రువులకు సింహ స్వప్నం, ఫిలిస్తీయులను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. అంత బలాఢ్యుడు. అయితే మద్యపానరతుడు, స్త్రీలోలుడు, గుడ్డివాడైపోయాడు, చివరికి ప్రాణాలు పోయాయి. మన యువకులు బలాఢ్యులు, శక్తివంతులు. అక్కడికి ఎక్కి అది చేయాలంటే ఎవరు చేస్తారు? ముసలోళ్ళు చేయగలుగుతారా? చిన్నపిల్లలు చేయగలుగుతారా? యూత్ మాత్రమే చేయగలరు ఆ పని. మన కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు అరే అది ఎక్కి ఆ పైన తీరా అంటారు, ఇది ఈ బెంచ్ ఇలా మోయిరా, ఈ బల్ల ఎలా తీరా, వాళ్ళే బికాస్ దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్. బలాఢ్యులు, శారీరకమైన దేహ దారుఢ్యము దేవుడు వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం. అయితే బలహీనత వలన వారు కింద పడిపోయి కూలిపోయే, పతనమైపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఎన్నెన్నో నైపుణ్యాలు, సామర్థ్యాలు మన పిల్లలకి, మన యువకులకి. మోడర్న్ టెక్నాలజీ, మనకి సెల్ ఫోన్ కూడా ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి అన్నీ తెలుసు. లేటెస్ట్ టెక్నాలజీ, దే ఆర్ మాస్టర్స్. ఎన్ని టాలెంట్స్, వాట్ a creativity, they innovative mentality, సృజనాత్మకత, సామర్థ్యాలు.
ఎన్నెన్ని కొత్త ఆలోచనలు, అవన్నీ దేవుడు వారికి వరాల వర్షంగా మన యువతి యువకులకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే వాటిని బలహీనతల వలన, వ్యక్తిగత బలహీనతల వలన దాన్ని పాడు చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలని శాంసన్ ఒక హెచ్చరికగా నిలబడతాడు. చివరిగా ప్రియ సహోదరులారా, యూత్ ఫార్ ఎక్సలెన్స్, జీసస్ ద యూత్. 8 లక్షణాలను చూద్దాం యేసులో. వేగంగా అవగొట్టేస్తాం. మొట్టమొదటిగా విధేయించేటువంటి బిడ్డ. దేవుడు మనిషిగా తనను తాను తగ్గించుకున్నాడు, వినయవంతుడయ్యాడు. పరలోక దేవుడు పశువుల సాల్లో పుట్టాడు. అనంతుడైన దేవుడు కాలగమనములో, కాలానికి అతీతుడైనటువంటి దేవుడు కాలగమనములో పుట్టాడు. సర్వవ్యాప్తి అయిన దేవుడు సూక్ష్మ రూపంలో తనను తాను కుదించుకున్నాడు, తగ్గించుకున్నాడు. సృష్టికర్త సృష్టిగా మారిపోయాడు, వినయవంతుడయ్యాడు, తగ్గించుకున్నాడు. ఇదిగో తల్లిదండ్రులకు విధేయించాడు, మానవ మాతృలైనటువంటి ఆ తల్లిదండ్రులకు విధేయించాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదములు, ప్రజల ఆదరాభిమానములు పొందాడు. జ్ఞానములోను ప్రాయములోను ఎదిగాడు. కాబట్టి మొదటిగా యేసు విధేయుడు. రెండవది పవిత్రుడు, ప్రార్థనాపరుడు. శోధనను జయించడానికి ప్రార్థన చేశాడు. 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థనా శక్తితో సైతాను శోధనల్ని జయించగలిగాడు. అలాగే ప్రార్థనాపరుడు అలవాటు చొప్పున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. అలవాటు అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారండి అలవాటు? వరణకోసారా? ప్రతిరోజు చేసేది, తరచుగా చేసేదాన్ని అలవాటు అంటారు, హ్యాబిట్. ప్రేయర్ మస్ట్ బి అవర్ హ్యాబిట్. Attending mass, participating in the mass should be a habit. It's part of our daily routine, our personal life. మరి మన పిల్లలకి ఎంతమందికి అలవాటు చొప్పున ఆలయానికి వస్తున్నారు? క్రిస్మస్ వస్తారు, న్యూ ఇయర్ హోల్ నైట్, గుడ్, వెరీ గుడ్ నైట్. బట్ ఆదివారము లేదా ప్రార్థన ఉన్న సమయంలో అలవాటు చొప్పున ఆలయానికి వస్తూ ఉన్నారా? దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సోదరుడు. ప్రార్థనాపరుడు, పవిత్రుడు యేసు. మూడవది సత్యానికి సాక్షి. నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అసత్యాన్ని ఖండించాడు, అన్యాయాన్ని ఖండించాడు. సత్యానికి, ట్రూత్, ఐ am the truth. Truthfulness is a true God, truthful God, truthful person. There is no duplicacy in him. There is no hide and seek in his words and life. తన జీవితంలో తప్పించుకు తిరిగే లేదు. ఈజ్ an open book. Is truthful. సత్య స్వరూపుడు, సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఇక నాలుగవది సాహసి. సాహసి, కరేజియస్ మ్యాన్, బోల్డ్, బ్రేవ్ మ్యాన్. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి, ఏ రోజు చెప్తున్నాడు రాజుగారు, ఆ నక్కతో చెప్పండి, నేను ఈ 2-3 రోజులు ఇక్కడే ఉంటాను, నేను చేయవలసిన మంచి పని, దేవుని రాజ్య వ్యాప్తి, అద్భుతాలు, స్వస్థతలు ఇవ్వడం, ఆ మంచి పని చేసేనే ఇక్కడి నుంచి వెళ్తాను. మన యువత యువకులు ఎంత ధైర్యంగా ఉన్నారు! దేనికి? మంచి చేయడానికి. మంచి చేయడానికి. ఈ సినిమాలు ఈ మధ్య ఏదంటే ఇలా ఏంటి తగ్గేదే లేదు, ఇలాగా 2 డబల్ తగ్గేది లేదు. ఎందులోనో తగ్గేదే లేదని చెప్పాలి. మంచి చేయడంలో తగ్గేదే లేదని చెప్పాలి, అంతేగాని ఏదో పని చేసి తగ్గేది లేదండి. హోంవర్క్ చేయకుండా ఉంటే టీచర్ తగ్గేది లేదు, చేయను, ఎవడేం చేస్తాడో చూద్దాం.
glorification of villainy. That is what is happening in the world. Glorification of nonsense. గొప్పగా చూపించడం, ఎదిరించడం, తప్పుడు పని చేయడం, దొంగతనం చేయడం, తప్పించుకు తిరగడం, దొరలాగా తిరగడం అన్నటువంటిది glorification, the glorification of evil. That's what is happening in the world today. దేనిలో తగ్గకూడదు మనము, దేవుని విషయాల్లో తగ్గకూడదు. ఈ రోజు పూజ ఉంది, దిస్ ఇస్ సండే, సండే ఇస్ అన్ ఆబ్లిగేటరీ డే. ఆదివారం నేను ఏం జరిగినా సరే తగ్గేది లేదో, నేను లొంగను. క్రికెట్ మ్యాచ్ ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, సీరియల్ ఉండొచ్చు, లేదా సినిమా ఉండొచ్చు, జాలీ ట్రిప్ ఉండొచ్చు. బికాస్ సండే ఇస్ ద హాలిడే, దట్ ఇస్ ఓన్లీ డే. ఆల్ ఆఫ్ ద డేస్ వీఆర్ బిజీ. బట్ దేవుని యొక్క సన్నిధికి రావడం, ఆలయంలోకి రావడం, పూజకు రావడం, ఆ విషయంలో మాత్రం దెర్ ఇస్ నో కాంప్రమైజ్. తగ్గేదే లేదు. నేను ఎన్ని ఇచ్చినా సరే. ఆ మధ్య ఒకసారి చిన్న చూశాను, 4,000 పెన్షన్ ఇస్తున్నాడట. నువ్వు ఆదివారం పూజ మానేసి వెళ్తావేంటంటే, అది 4,000. ఆవిడేమన్నదంటే ముసలమ్మ, ఆ 4,000 తీసుకొని దారిలోనే చచ్చిపోతే నా ప్రభువుని వదలను. ఆ 4,000 ఏమైనా 5,000 ఎంత ఇచ్చినా సరే. వాట్ అన్ ఇన్స్పిరేషన్. దేవుని విషయాల్లో తగ్గేదే లేదు, మిగతా ఏమైనా సరే. ఆ తర్వాత మిగతావన్నీ కూడా సాహసంతో ముందు జీవించాలి. తర్వాత దేవుని మహిమ కోసము, అందరి మేలు కోసము అతను జీవించాడు. ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గుడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, గుడ్ ఆఫ్ ఆల్. గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ గుడ్ ఆఫ్ ఆల్. దేవుని మహిమ కోసం జీవించాడు, అందరి మేలు కోసము స్వస్థతనిచ్చాడు, అందరిని పుస్తరించాడు, ఓదార్చాడు, తనలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని అందరి కోసము ఉపయోగించాడు. తర్వాత మంచి స్నేహితుడు. ఏమంటున్నాడు? తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయు వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున్నాడు అని చెప్పి, నేను మిమ్ము బానిసలు దాసులని పిలవను, మీరంతా నా స్నేహితులు అని చెప్పి శిలువ మీద తన ప్రాణం దారబోసిన మంచి స్నేహితుడు. త్యాగం చేసేటువంటి స్నేహితుడు, మంచి స్నేహితుడు, స్నేహానికి ప్రతీక క్రీస్తు ప్రభు. ఇక 7వది, సేవ చేసిన నాయకుడు, పాదాలు కడిగినటువంటి పరమాత్ముడు, దాసుడైన యజమానుడు, సర్వెంట్ లీడర్. ఈరోజు యువకులకు లీడర్షిప్ అంటే ఏంటి? అధికారం చెలాయించడం కాదు, పెత్తనం చేయడం కాదు, పాదాలు కడగడం. దట్ ఈస్ లీడర్షిప్. దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీ యూ షుడ్ ఇంబైబ్ ఫ్రమ్ జీసస్ ద లీడర్. ఇక చివరిగా త్యాగమయుడు, మనందరి కోసము సిలువలో తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి ప్రభు. మరి ఇటువంటి యువకులు మరి విచారణలో ఎటువంటి సేవలు అందించాలి? అనేక పనుపాట్లు ఉంటాయి విచారణ గురువులకు, సంఘానికి, ఆలయానికి. ఆలయం అనగానే ప్రేమతో వారి హృదయాలు పులకరించుకోవాలి. మా దేవుడు, మా ఆలయం, అక్కడ నేను ఏం చేయగలను? ఐ హావ్ లాట్ ఆఫ్ టాలెంట్స్. చర్చ్ విషయంలో నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఐ కెన్ డూ లాట్ ఆఫ్ డెకరేషన్ అరేంజ్మెంట్స్. some can prepare a website. Use all your talents for the church. ఉపయోగించండి. They are good singers. Come to the Lord and sing for the Lord. Praise the Lord with all your with the capacities and talents for singing and music for the glory of God. Teaching catechism, singing, looking after these things, and preparing a website for the church community, and a YouTube channel. Technology. Use your technology, my dear young people, for the glory of God and good of all. Very sacramental life of prayer. ప్రార్థనలో ఎదగాలి. సాక్రమెంట్, దివస ప్రసాదం, పాప సంకీర్తనం,
communion, then confession. These are the sources of energy in the Lord. కాబట్టి మన యువకులందరినీ కూడా ప్రభు పాద సన్నిధిలో సమర్పిస్తూ ఈ గొప్ప బైబిల్లో ఉన్నటువంటి ఈ పుణ్యాత్ముల యొక్క ఆదర్శాన్ని వాళ్ళు అనుసరిస్తూ మన బిడ్డలు దేవుళ్ళు ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మా యువకులను మా కుటుంబాల్లో మా సంఘానికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేహ దారుఢ్యములో సంసోను వలె పవిత్రతను నిలబెట్టుకోవడంలో ఒక యోసేపు, సుజాన్న, మరియ గొరిటిలాగా, విజ్ఞానములో సొలొమోనులాగా, వివేకములో దానియేలులాగా, నాయకత్వంలో మోషేలాగా, దావీదులా, వినమ్రతలో తల్లి మరియలా, ప్రేమించడంలో, త్యాగం చేయడంలో క్రీస్తు ప్రభువులాగా మా బిడ్డలను తీర్చిదిద్దండి. వారే మా ఆశ, వారే మా భవిష్యత్తు. మా యువకులందరూ కూడా ఎటువంటి శోధనలకు వలల్లో చిక్కుకోకుండా పవిత్రత అనేటువంటి ప్రార్థనాయుధాలను కలిగి ఉండి గోలియాతులను జయించేటువంటి శక్తిని వారికి ప్రసాదించి నడిపించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి.